సీమాంధ్ర జిల్లాల్లో సమైక్య ఉద్యమ హోరు కొనసాగుతోంది. సకలం బంద్తో జనజీవనం స్తంభించింది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విద్యా వాణిజ్య సంస్థల కార్యకలాపాలు కొనసాగడం లేదు. ప్రజలంతా రోడ్ల మీదకొచ్చి తమ ఆకాంక్షను చాటుతున్నారు. సీమాంధ్రతో పాటు సచివాలయంలోనూ ఉద్యోగులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అమలాపురం, అంబాజీపేట కేంద్రాల్లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అంబాజీపేటలో తెలుగుదేశం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముక్కమ్మలలో గంగిరెద్దులతో ఆటలాడి నిరసన వ్యక్తం చేశారు. అమలాపురంలో పంచాయతీరాజ్ ఉద్యోగులు భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మంత్రి విశ్వరూప్ ఈ ర్యాలీని పాల్గొన్నారు. రాజమండ్రి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో నిరసన శిబిరం నిర్వహించారు. వైకాపా చేపట్టిన ర్యాలీ సందర్భంగా ఆ పార్టీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాకినాడలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. భీమవరంలో ఉద్యోగులు, విద్యార్థులు ఆందోళనలో పాల్గొన్నారు. పాలకోడేరు మండలం మిళ్లలో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. తణుకు, మార్టేరు డివిజన్కు చెందిన వ్యవసాయాధికారులు, పురుగుమందుల దుకాణదారులు ర్యాలీ నిర్వహించారు. తాడేపల్లిగూడెం డివిజన్లో విద్యుత్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దేవరపల్లిలో ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పోలవరంలో ఎడ్లమల్లి ప్రదర్శన నిర్వహించారు. కృష్ణా జిల్లాలో వరుసగా 4వ రోజు సకల జనుల సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. విభిన్న వేషధారణలలో కార్మికులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు మండలి బుద్ధప్రసాద్, దేవినేని నెహ్రూ పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సిద్ధార్థ కళాశాల నుంచి ర్యాలీ నిర్వహించారు. పండ్ల వ్యాపారుల ఐకాస ఆందోళన చేపట్టింది. నీటిపారుదల శాఖ ఉద్యోగులు వంట వార్పు చేపట్టారు. గుడివాడలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన ర్యాలీలు కొనసాగించారు. గుంటూరు జిల్లాలో జోరు వర్షంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. నరసరావుపేటలో ఆర్టీసీ ఉద్యోగులు ర్యాలీ మానవహారం చేపట్టి వినుగొండ నరసరావుపేట రహదారిపై వంట వార్పు నిర్వహించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది మౌన పోరాటం పేరుతో వినూత్న నిరసన చేపట్టారు. చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు అన్న గాంధీ నినాదంతో రాష్ట్ర విభజన అంశాన్ని ముడిపెడుతూ నిరసన తెలిపారు. బాపట్ల ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లాలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 9 డిపోల పరిధిలో 850 ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసేశారు. సమ్మె కారణంగా ఉత్తరాంధ్రలోనే ప్రముఖ వ్యాపార కేంద్రం విజయనగరం కళ తప్పింది. కలెక్టరేట్ వద్ద తెదేపా ఆధ్వర్యంలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రతులను ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు 2 రోజులు సామూహిక సెలవులు తీసుకుని మండల కేంద్రాల్లో దీక్షలు చేస్తున్నారు. ఎన్జీఓల ఆధ్వర్యంలో ఉద్యోగులు జిల్లా పరిపాలనా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. న్యాయవాదుల 10వ రోజు రిలే దీక్షలు సాగుతున్నాయి. విజయనగరంలో రిక్షా కార్మికులు సమైక్యాంధ్ర కోరుతూ రిక్షాలతో ర్యాలీలు చేశారు. కలెక్టరేట్ వద్ద మానవహారంగా ఏర్పడి
పులి వేషాలతో ఆటలాడి నిరసన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వంట వార్పులతో సమైక్యవాదులు నిరసన తెలుపుతున్నారు.